హాయ్ అందరికీ నమస్తే. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి అని అంటే రాష్ట్ర ప్రజలందరికీ కూడా బడ్జెట్లో మాకు సంబంధించి ఏమైనా ప్రతిపాదనలు పెడతారా అనే ఒక ఉత్సాహం ఉంటుంది. కాంట్రాక్టర్సు మాకు సంబంధించి ఏమైనా బిల్స్ రిలీజ్ అవుతాయా అని చెప్పేసి కాంట్రాక్టర్సు, అదేవిధంగా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ మాకు సంబంధించి ఏమన్నా మా ఎంప్లాయ్మెంట్ను రెగ్యులరైజ్ చేస్తారా, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ మాకు సంబంధించి ఏమైనా లబ్ధి చేకూరుతుందా అనే విధంగా అయితే ఎస్పెషల్లీ మాకు సంబంధించి ఏమైనా బిల్లులు పెట్టే అవకాశం ఉందా అనే విధంగా చూస్తూ ఉంటారు. సో ఈ అసెంబ్లీ సెషన్లో మన తెలంగాణ గవర్నమెంటు ఫస్ట్ వన్ ద్రవ్య వినిమయ బిల్లు, సెకండ్ వన్ తెలంగాణ న్యాయవాదుల రక్షణ బిల్లు, థర్డ్ వన్ తెలంగాణ ఆధారిత పన్ను సవరణ బిల్లు, ఫోర్త్ వన్ తెలంగాణ గిగ్ వర్కర్ల బిల్లు, పేరెంట్ ప్రొటెక్షన్ బిల్లు, అదేవిధంగా హేట్ స్పీచ్ బిల్లు, టీవీవీపీ రద్దు మరియు పరివర్తన, తెలంగాణ వైద్య విధాన పరిషత్ టీవీవీపీ రద్దు, వీటి మీదనే ఈ అసెంబ్లీ సెషన్ మొత్తం జరిగిందని చెప్పొచ్చు. కాకపోతే ఇక్కడ ఒకటైతే నిజం, జరిగిందంతా బడ్జెట్ సమావేశాలు అయితే బడ్జెట్ సమావేశాల చుట్టూ కాకుండా మిగతా అంతా రాజకీయ నాయకుల కుంభకోణాలు, రియల్ ఎస్టేటు, మైనింగు, అదేవిధంగా లిక్కరు, వీటి మీదనే వాడివేడిగా చర్చలు జరిగినప్పటికీ ఆ చర్చల గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. బిల్లుల గురించి అయితే ఒక్కసారి ఈ వీడియోలో క్లుప్తంగా సమాచారాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ముఖ్యంగా టీవీవీపీ రద్దు మరియు పరివర్తన. సో ఈ బిల్లు గురించి తీసుకున్నట్టయితే తెలంగాణ వైద్య విధాన పరిషత్ దీన్ని రద్దు చేస్తూ డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్ DSHEగా మార్చడం జరుగుతుంది. ఈ మార్పు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే ద్వితీయ శ్రేణి ఆరోగ్య సంరక్షణ బలోపేతం చేయడమే ఈ బిల్లు యొక్క ఉద్దేశం. అదేవిధంగా టీవీపీని రద్దు చేస్తూ DSHEని బలోపేతం చేయడమే ఈ బిల్లు యొక్క ముఖ్య ఉద్దేశం. DSH కేర్లో 184 హాస్పిటల్స్ను 12,720 పడకల మెరుగైన వైద్య నిర్వహణను తెలంగాణలో అందుబాటులోకి తీసుకురావడం దీని ముఖ్య ఉద్దేశం. సకాలంలో జీతభత్యాలు చెల్లించడం ఈ బిల్లు యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ బిల్లుకు 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను 13,678 కోట్ల ఈ టీవీపీ రద్దు మరియు పరివర్తనకు కేటాయించారు. ఇది పెద్ద మొత్తంలోనే వైద్య ఆరోగ్య శాఖకు కేటాయించారని చెప్పొచ్చు. అదేవిధంగా అడ్వకేట్ ప్రొటెక్షన్ బిల్, ఈ అడ్వకేట్ ప్రొటెక్షన్ బిల్ వచ్చేసి ఇంతకుముందు గతంలో మనం చూసుకున్నట్టయితే వామనరావు దంపతుల హత్య కేసు. సో ఇక్కడ న్యాయవాదులకు కొంత ప్రొటెక్షన్ లేకుండా పోతుంది అని చెప్పేసి న్యాయవాదులకు రక్షణ కల్పిస్తూ తీసుకొచ్చిన బిల్ ఇది. హేట్ స్పీచ్ బిల్లు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా అందరికీ అందుబాటులోకి వచ్చింది. ఎవరికి ఏదనిపిస్తే అది సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతున్నారు. కానీ అవతలి వారి హక్కులను భంగం కలిగించే విధంగా మాట్లాడితే మాత్రం ఇక తెలంగాణలో 7 సంవత్సరాల జైలు శిక్ష అనేదే ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం. సోషల్ మీడియా వేదికగా వర్గాల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టే విధంగా, కులాల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టే విధంగా, లేదా వ్యక్తుల మధ్య శత్రుత్వాన్ని పెంచే విధంగా ఇక నుంచి సోషల్ మీడియా వేదికగా మాట్లాడినా 7 సంవత్సరాల జైలు శిక్ష అని చెప్పేసి ఈ బిల్లును తీసుకొచ్చారు. గిగ్ వర్కర్స్ బిల్లు, ఈ గిగ్ వర్కర్స్ అసలు గిగ్ వర్కర్స్ అంటే ఎవరు? ఫస్ట్ గిగ్ వర్కర్స్ అంటే ఎవరు? ఇప్పుడు కామన్గా సిటీలో చూసుకున్నట్టయితే మనకు ఫుడ్ ఆర్డర్ చేయాలంటే జొమాటోలో చేస్తున్నాం, లేదంటే స్విగ్గీలో చేస్తున్నాం, లేదా ఒక చోటు నుంచి ఒక చోటికి మనం ప్రయాణించాలి అనుకుంటే, వెళ్ళాలి అనుకుంటే సింపుల్గా ర్యాపిడో బుక్ చేసుకుంటున్నాం. సో ఇలాంటి ర్యాపిడో కానీ జొమాటో, స్విగ్గీ ఈ యాప్స్లో ఏదైతే మనం ఒక ఆర్డర్ను మనకు తీసుకొచ్చి ఇచ్చే వాళ్ళే గిగ్ వర్కర్స్. ఈ గిగ్ వర్కర్లకు సేఫ్టీ అనేది లేకుండా పోతుంది. సో ఈ సేఫ్టీ అనేది లేకుండా పోతుంది కాబట్టి వీళ్ళు కొంత ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈ యాప్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కొంత కొన్ని సందర్భాలు ఇబ్బంది గురి చేస్తున్నారు. కాబట్టి సో వీళ్ళను ఉద్దేశించి
వీళ్ళను ఉద్దేశించి మన తెలంగాణ గవర్నమెంటు వీళ్ళ యొక్క సేఫ్టీ కోసం ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. పేరెంట్ ప్రొటెక్షన్ బిల్లు. పేరెంట్ ప్రొటెక్షన్ బిల్లు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, పేరెంట్స్కి వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆస్తులు తీసుకుంటున్నారు, వాళ్ళు సంపాదించిన ఆస్తి తీసుకుంటున్నారు, అనువంశికంగా వచ్చిన ఆస్తిని తీసుకుంటున్నారు. అయినప్పటికీ ఓల్డ్ ఏజ్లో వాళ్ళ యొక్క ఆరోగ్య సంరక్షణకు సంబంధించి నెగ్లెక్ట్ చేస్తున్నారు. సో దీన్ని కంట్రోల్ చేయడానికే ఈ బిల్లును తెలంగాణ గవర్నమెంట్ అయితే తీసుకొచ్చింది. జాబర్స్ అయి ఉండి పేరెంట్స్ని నెగ్లెక్ట్ చేసిన ఏ రకంగా అయినా కానీ పేరెంట్ని నెగ్లెక్ట్ చేస్తే వారి యొక్క సాలరీ నుంచి లేదా వారి యొక్క సంపాదన నుంచి 15% ఆటోమేటిక్గా అకౌంట్ నుంచి డిటెక్ట్ అయ్యి పేరెంట్స్ ఖాతాలోకి యాడ్ అయ్యే విధంగా, జమ అయ్యే విధంగా ఈ బిల్లును తీసుకొచ్చారు. పేరెంట్ ప్రొటెక్షన్ బిల్లు యొక్క ముఖ్య ఉద్దేశం. థ్యాంక్ యూ.